ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మనం ఇక్కడ ఉన్నాం ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ టీమ్ తో. నేను అసలు జస్ట్ F2 గురించి చెప్పానండి. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అసలైంది సంక్రాంతి అల్లుళ్లతో. సంక్రాంతి అల్లుళ్ళు స్వాగతం సుస్వాగతం. అంటే పండగ అనగానే సంక్రాంతి పెద్ద పండుగ, మనకి రైతుల పండుగ. మరి ఈ పండుగప్పుడు ఇలాగా ఫన్ తో ఇలా ఫ్రస్ట్రేషన్ తో రావడం చాలా సంతోషంగా ఉంది. అండ్ అల్లుళ్ళే స్పెషాలిటీ. చక్కగా పంచకట్టుతో వచ్చారు, ఎంత బాగున్నారు తెలుసా. సో మేము సినిమా చూసి చాలా ఎంజాయ్ చేసాం. ఇట్స్ సూపర్ డూపర్ హిట్, హిలేరియస్ హిట్. అందుకంటే మీ ట్రైలర్ వచ్చినప్పటి నుంచే మేము అంటే ఫోన్లో చూసుకుని నవ్వుకున్నాము. ఇంకా సినిమాకి వెళ్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు. చైర్లలో ఎవరు సరిగ్గా కూర్చోలేదు, అనవసరంగా ఖర్చు పెట్టామనిపించింది. అంతేగా. సో ఇంత ఫన్ ఇచ్చిన సినిమాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ వెరీ మచ్ డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు అండ్ ఆల్ ఆఫ్ యూ. ఫెంటాస్టిక్ జాబ్, కంగ్రాచులేషన్స్. సో ఈ మంచి మాటతో స్టార్ట్ చేద్దాం ఇవాళ డే. అత్తలతో మాట్లాడదాం, లేకపోతే అత్తలకు కోపం వస్తుంది. అంతేగా అమ్మా, పండగ అల్లుళ్ళది కాబట్టి నువ్వు అల్లుళ్ళతో మొదలు పెట్టావు. మంచిదన వద్దు ప్లీజ్. మీకు కోపం వస్తే కష్టం, అదే నేర్చుకున్నాను నేను సినిమా నుంచి. మేము అసలు మాకు కోపాలే రావమ్మా. ఎవరు చెప్పారు? ఏమయ్యా ఎప్పుడైనా కోపడ్డావా మేము? ఏందయ్యా పిల్ల సుక్కునట్టు అనేసింది, నేను ఫీల్ అయ్యాను. ఫీల్ అయిన తర్వాత ఒకసారి ఆడవాళ్ళ దగ్గరికి వెళ్తే ఈవిడేమంది, అన్నెసెసరీ పర్సన్స్ తో ఎందుకంటే డిస్కషన్ మొగుళ్ళతో ఆవిడ అలా మాట్లాడుతుంది. అంటే అన్నెసెసరీ టైం అన్నాను, మీరు అలా తప్పుగా అర్థం చేసుకున్నారు. అదే ప్రాబ్లం ఏంటంటే మేము చెప్పేది మీకు కన్వే అవ్వట్లా. అందుకే మేము ఫ్రస్ట్రేట్ అయ్యామా ఏంటమ్మా? చెప్పేది బాగానే చెప్తున్నాం, మీకు వచ్చేళ్ళకి అది వేరేగా అనిపిస్తుంది. మేమేం చేసాము? చూసారుగా అత్తగారి